నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భార్యాభర్తలు విడాకులు పొందిన తర్వాత భార్య తిరిగి భర్త పైన, భర్త యొక్క తల్లిదండ్రులపైన, భర్త యొక్క బంధువులపైన 498A వరకట్నపు వేధింపుల కేసు ప్రజెంట్గా మనము 85 ఆఫ్ బిఎన్ఎస్ కింద పరిగణిస్తున్నాము. సో ఈ కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, 498A ఆఫ్ ఐపీసీ అంటే గతంలో వరకట్న వేధింపుల కింద భర్త, భర్త యొక్క బంధువులు, భర్త యొక్క తల్లిదండ్రులు, భర్త యొక్క సోదరులు ఎవరైనా ఒక మహిళను వేధిస్తున్నారంటే ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు గతంలో ఉన్న ఐపీసీ సెక్షన్ 498A ప్రకారంగా వరకట్నపు వేధింపుల కింద కేసు నమోదు చేసేవాళ్ళు. సో 2024లో మన దేశంలో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే క్రిమినల్ చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి ఆ 498A సెక్షన్ 85 సెక్షన్గా మారిపోయింది. సో భర్త, అతని బంధువులు, అతని కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ఎవరైనా కోడల్ని వేధిస్తే కోడలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ 85 ఆఫ్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేస్తుంటారు. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ విడాకులు అయిపోయిన తర్వాత భార్య తిరిగి భర్త మీద, అతని యొక్క బంధువుల మీద 498A అంటే 85 ఆఫ్ బిఎన్ఎస్ వరకట్నపు కేసులు ఫైల్ చేయడానికి అవకాశం లేదు. గుజరాత్ రాష్ట్రంలో రమేష్ బాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో గుజరాత్ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు పొందిన తర్వాత భార్య తిరిగి భర్త పైన, అలాగే అతని యొక్క బంధువుల పైన 498A కేసు ఫైల్ చేసింది. దాంతో ఆ భర్త ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచండి, ఆవిడకు నాకు విడాకులు న్యాయస్థానం ద్వారా అయిపోయాయి, ఇప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి క్రిమినల్ కేసులు మా మీద ఫైల్ చేస్తుందని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచమని చెప్పి అతను గుజరాత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే దీని మీద విచారణ జరిపినటువంటి గుజరాత్ హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని రద్దుపరుస్తూ భార్యాభర్తలు విడాకులు పొందిన తర్వాత ఎలాంటి క్రిమినల్ కేసులు అంటే 498A, డివిసి లాంటి కేసులు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు అని తెలియపరిచింది. చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.